సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'మోహన్ బాబు' గారి యూనివర్సిటీ ఎటువంటి చిక్కుల్లో ఇరుక్కుందో మనం చూసాం. యూనివర్సిటీలో అవకతవకలు జరుగుతున్నాయని, 26,00,00,000 అదనంగా విద్యార్థుల నుంచి కలెక్ట్ చేశారని, ఇప్పుడు లైసెన్స్ రద్దు చేయాలని చెప్పేసి, ఆల్రెడీ మూతపడిపోయిందని చెప్పేసి ఇటువంటి కథనాలు కూడా ప్రచారంలో అయితే ఉన్నాయి సార్. అయితే ఈ ఇబ్బందుల్లో చిక్కుకోవడానికి దీనంతటికీ కారణం 'కన్నప్ప' సినిమాను కూడా మాట్లాడేస్తున్నారు సార్. అంటే 'కన్నప్ప' సినిమాకి సంబంధించి మొత్తం కూడా డబ్బులన్నీ యూనివర్సిటీ నుంచి వచ్చినాయి. దానికి పెట్టారని అందుకే ఇటువంటి పరిస్థితి వచ్చిందని కూడా చెప్తున్నారు. మరి ఏంటి వివాదం? నిజంగా కన్నప్పకు దీనికి లింక్ ఉందంటారా? మరి మీరేం చెప్తారు సార్? అంటే ఆ రోజుల్లో 'మనోజ్' అలాంటి ఇంప్రెషన్ కలిగించాడు ప్రపంచానికి. హ్మ్. ఆయన యూనివర్సిటీలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన్ని పక్కకు నెట్టేయటం. ఆ తర్వాత యూనివర్సిటీ ఎదురుగుండా ఉన్నటువంటి ఒక హోటల్ దగ్గర ఒక గొడవ జరిగింది. కొట్టుకున్నారు. హ్మ్. కొట్టుకోవటం, తర్వాత అక్కడ పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టుకోవడం, పోలీసుల పర్యవేక్షణలో ఈయన్ని అక్కడి నుంచి ఇన్‌స్టిట్యూషన్ నుంచి బయటకు గెంటేయటం, ఇలాంటి చాలా వ్యవహారాలు జనవరి నెలలో జరిగినాయి. హ్మ్. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడాడు. మనోజ్ మాట్లాడుతూ ఇక్కడ చాలా అక్రమాలు జరుగుతున్నాయనే మాట బలంగా ప్రస్తావించాడాయన. ఓకే. ఈ ఇన్సిడెంట్ జరగటానికి కొద్ది రోజుల ముందు అక్కడ పేరెంట్స్ మీటింగ్ ఒకటి జరిగింది హ్మ్. తిరుపతిలో. ఆ పేరెంట్స్ మీట్ తాలూకా వీడియోలు కూడా ఇప్పుడు లైవ్‌లోనే ఉన్నాయి. హ్మ్. దాంట్లో నిజానికి ఈ ఎలిగేషన్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏవైతే ఎలిగేషన్స్ పెడుతున్నారో ఆ ఇన్‌స్టిట్యూషన్ మీద, అంటే ఆ ఇన్‌స్టిట్యూషన్‌కి హాస్టల్ లేదు. కానీ హాస్టల్ ఫీజులు అనే పేరుతో కొన్ని డబ్బులేవో కలెక్ట్ చేస్తున్నారు అని. అలాగే వీళ్ళు బయటెక్కడో హాస్టల్‌లో ఉన్న వాళ్ళకి కూడా అక్కడ పేమెంట్ చేయాల్సొస్తుంది. దాంతో పాటు ఆహ్, వాళ్ళ వెహికల్స్‌లో ట్రావెల్ చేయనోళ్ళకి కూడా అక్కడ వెహికల్‌లో ట్రావెల్ చేసినట్టుగా రాసేసుకొని డబ్బులేసేస్తున్నారు. హ్మ్. ఇలాంటివి జరుగుతున్నాయి. అంటే ఒక రకమైన స్లాబ్ సిస్టమ్ పెట్టి ఒక ఇద్దరో, ముగ్గురో వాళ్ళ వెహికల్స్‌లో వెడితే మిగిలిన వాళ్ళందరికీ కూడా అమౌంట్ ఏసేస్తున్నారు. ఇలా దోపిడీ జరిగిపోతోంది అనే అభిప్రాయం ఆ రోజున పేరెంట్స్ మీట్‌లో చాలా మంది చెప్పారు. కొన్ని చోట్ల హోటల్స్ దగ్గర వీళ్ళు హాస్టల్స్ దగ్గరకొచ్చి బెదిరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. తర్వాత వాళ్ళ మెస్‌లో భోజనం చాలా దారుణంగా ఉంటుందని. అలాగే ఈ మల్టీప్లెక్స్ థియేటర్‌లో ఎలాగైతే బయట నుంచి ఫుడ్ తీసుకెళ్తే అలౌ చేయరో, అంటే ఒక మనిషి నిలబడి చెక్ చేస్తాడు. మీరేమో గౌరవప్రదంగా టికెట్ కొంటారు. మీ జేబులో చాక్లెట్ ఉందని చెప్పి అడుగుతుంది. మీ జేబు చెక్ చేసి చాక్లెట్ తీసి అక్కడ పెడతాడు. ఎంత దుర్మార్గం అది! ఎంత అంటే ఒక మనిషి మానవ హక్కుల ఉల్లంఘన అది ఒక రకంగా. హ్మ్. అలాంటి పరిస్థితే మోహన్ బాబు యూనివర్సిటీలో కూడా ఉందని. బయట నుంచి ఎవరన్నా పాపం క్యారేజీ తీసుకెళ్తే ఇంట్లో భోజనం కట్టుకుని వెళ్ళేవాళ్ళు ఉంటారు, చదువుకునేవాళ్ళు. ఏదో ఫీజుల వరకు కట్టుకొని, ఏదో రోజు నడుచుకుని ఇంట్లో అన్నం వండుకొని తీసుకెళ్లే మోహన్ బాబు గారు కూడా అలా చదువుకున్నోడే. కాకపోతే ఇప్పుడు మల్టీప్లెక్స్ కల్చర్ వచ్చేసింది కాబట్టి బయట నుంచి ఎవరు ఏది తెచ్చుకోకూడదు, వాళ్ళ క్యాంటీన్‌లోనే తినాలి అనే ఒక రూల్ ఉందట. ఆ రూల్ ప్రకారం పోనీ క్యాంటీన్‌లో ఏమైనా బాగుంటుందా అంటే, అక్కడ మానవ మాతృలు తినే విధంగా ఏమీ ఉండవు అని కూడా ఆ పేరెంట్స్ మీట్‌లోను, తర్వాత సందర్భాల్లో కూడా పేరెంట్స్ మీడియాతో మాట్లాడారు. తర్వాత సిపిఐకి చెందినటువంటి అనుబంధ సంస్థ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్. ఏఐఎస్ఎఫ్ కూడా, ఏఐఎస్ఎఫ్‌కి చెందిన నాయకులు, తర్వాత ఏబీవీపీకి చెందిన విద్యార్థి నాయకులు వాళ్ళు కూడా మీడియా ముందుకొచ్చి ఆ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి దారుణాలు, రంగంపేట రంగంపేట ప్రాంతం అంతా కూడా తనది అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు ఆయన. హ్మ్. చాలా దౌర్జన్యాలు జరిగిపోతున్నాయి అక్కడ, వ్యాపారం చేసుకునే వాళ్ళ మీద కూడా వీళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు అనేది విపరీతంగా చాలా అగ్రెసివ్ గా మాట్లాడుతున్నారు మోహన్ బాబుకి వ్యతిరేకంగా. కలెక్షన్ కింగ్ అనే టైటిల్ ఆయనకు ఊరికనే ఇవ్వలేదు. ఇలా ఇప్పుడు ఆ కలెక్షన్ కింగ్ అనే టైటిల్ ఇప్పుడు సార్థకం చేసుకుంటున్నాడు ఆయన, ఇక్కడ విద్యార్థుల్ని పీడించుకు తిని అని. ఆయన గతంలో చాలా సందర్భాలలో చెప్పుకునేవాడు, నేను మెజారిటీ ఉచిత విద్య ఇస్తున్నాను మా యూనివర్సిటీలో అని ఆయన పదే పదే చెప్పుకునేవాడు. అలాగే ఆయన గతంలో మాట్లాడిన వీడియోలన్నీ తీసి ఇప్పుడు సర్క్యులేషన్ లో పెట్టారు.
ఇప్పుడు చిరంజీవి గారికి అప్పుడు సినీ స్వర్ణోత్సవాలు జరిగినప్పుడు ఆయనకి లెజెండ్ అనేటువంటి టైటిల్ ఇవ్వటం పట్ల మోహన్ బాబు గారు లెజెండ్ అంటే ఏమిటి, సెలబ్రిటీ అంటే ఏమిటి అని ఒక చర్చ లేవనెత్తాడు అక్కడ అవును. వేదిక మీద. ఉమ్, లేవనెత్తి నేను లెజెండ్ని కాదా, నేను దాదాపు 70% మందికి ఉచిత విద్య అందిస్తున్నాను అని మాట్లాడాడు. ఆ వీడియో ఇప్పుడు బయటకు తీసి తిప్పుతున్నారు. ఇలా రకరకాలుగా మోహన్ బాబు కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు, మాకు ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారని మంచు విష్ణు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. ఉమ్, రెండోది ఉన్నత విద్యా కమిషను వాళ్ళు వేసినటువంటి ఎంక్వైరీ కమిటీ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలు, వీటి తాలూకా వివరాలు, అలాగే కోర్టు నుంచి ఒక స్టే ఆర్డర్ తెచ్చుకున్నారండి. ఆ స్టే ఆర్డర్ కూడా ఇప్పుడు పబ్లిక్ డొమైన్ లో పెట్టమని కోర్టు నుంచి ఒక ఆదేశం తీసుకొచ్చారు. ఉమ్, అంటే దీని మీద స్టే ఉంది అనే విషయం ప్రపంచానికి తెలిస్తే ఆ తర్వాత తాము మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అనేది మోహన్ బాబు గారి ఉద్దేశము, మంచు విష్ణు గారి ఉద్దేశం. ఇది కొంత ప్రమోట్ చేసే ప్రయత్నం ఏదో చేస్తున్నారు. అంటే క్రైసిస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్. కానీ ప్రశ్న అలాగే ఉంది. మనోజ్ ఆ రోజు రైజ్ చేసిన ప్రశ్నలు ఈ డబ్బులు తరలించేస్తున్నారు ఇంకెక్కడికో అనేటువంటి అర్థం వచ్చేలా మాట్లాడాడు ఆయన. అది ఏదో రోజున కుండ పగులుతుంది అన్నాడు ఆయన. ఉమ్, కాబట్టి సినిమాల వైపు టర్న్ చేసి రొటేట్ చేసినటువంటి డబ్బులు, ఆ సినిమా నుంచి డబ్బులు వస్తే అక్కడ పెట్టేద్దాం అనుకుని చేసిన ప్రయోగం విఫలమైందా అనేది ఒక సందేహం. అందుకని 26 కోట్లు కాదు 200 కోట్లు అనే ఒక ఇది ఒక లైన్ చాలా పాపులర్ అవుతోంది ఇప్పుడు. 200 కోట్లు అనే పదం బాగా సర్క్యులేట్ అవుతోంది. ఉమ్, ఈ 200 కోట్లు ఆ సినిమాకి పెట్టాం అనేది వాళ్ళు మొదటి నుంచి చెప్పుకుంటున్నారు. అది లోన్ తెచ్చారని ఆయన చెప్పుకున్నాడు విష్ణు. నేను లోన్ తెచ్చి సినిమా తీశాను తప్ప ఇందులో డబ్బులు కాదు అని ఆయన చెప్పాడు. కానీ ఈ సినిమాగా మునగటంతో పాటు ఈ విద్యా సంస్థను కూడా ముంచేస్తుందని ఆయన మాట్లాడాడు మనోజ్. ఇప్పుడు మనోజ్ మాట్లాడట్ల. రెండోది దీని వెనకాల రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయి, లోకేష్ వాంటెడ్ గా కిల్ చేస్తున్నాడు దీన్ని అనేది ఓ ప్రచారం ఉంది. రెండోది తెలుగుదేశం పార్టీ కక్ష సాధిస్తోంది మోహన్ బాబు మీద అనేది ఒక పొలిటికల్ యాంగిల్ తీసుకుని వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఉమ్, నిజంగానే చంద్రబాబు వీళ్ళని టార్గెట్ చేశాడా? టార్గెట్ చేయటానికి ఏదో మోటో ఉండాలి కదా. ఆ రోజుల్లో ఆయన మీరు ఫీజు రియంబర్స్మెంట్ ప్రాపర్ గా చేయట్లేదని రోడ్ల మీద ధర్నాలు చేశాడు స్టూడెంట్లను వేసుకుని ఉమ్, మోహన్ బాబు. చంద్రబాబు నాయుడు 2014లో గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సందర్భంగా చంద్రబాబు మీద తీవ్ర విమర్శలు చేస్తూ ఆయన వైఎస్ఆర్సీపీతో కలిసి ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నాడు. 2019లో ఉమ్, పాల్గొన్నాడు. వైసీపీ గెలిచింది. ఆ ఫ్యామిలీతో, జగన్ ఫ్యామిలీతో మంచు విష్ణు ఫ్యామిలీకి ఒక రిలేషన్ ఉంది. మంచు విష్ణు వైఫ్ నుంచి ఒక రిలేషన్ ఉంది. కాబట్టి అది కూడా నా కుటుంబమే అని మోహన్ బాబు గారు చెప్పారు. అలాగే తరచూ ఆయన ఒక మాట అనేవాడు, అంటే ఈ క్యాస్ట్ ఇష్యూస్ పట్టుకొచ్చినప్పుడు నాకు ఈ కమ్మవారు అంటే చాలా చిరాకు, ఇలా మాట్లాడేవాడు ఆయన. ఇలా రకరకాల విన్యాసాలు ఉన్నాయి ఆయన లైఫ్ లో. ఉమ్, అయితే చంద్రబాబుకి ఆయనకి మధ్య రిలేషను చాలా పాతది, చాలా పాత రిలేషను. వాళ్ళిద్దరి బంధం చిన్న బంధం కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుతో ఆయనకు స్నేహము, బంధుత్వము కూడా ఉన్నాయి. బంధుత్వము అంటే వీళ్ళ కుటుంబంలో అమ్మాయిలను వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళ కుటుంబంలో అమ్మాయిలను వీళ్ళు చేసుకోవటం అనేది ఉంది అక్కడ. దీంతో పాటు వాళ్ళిద్దరి మధ్య ఎంత స్నేహం ఉండేదంటే 83లో రామారావు గారి ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆ ముందు జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ నుంచి చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు ఆ నియోజకవర్గంలో చంద్రబాబును గెలిపించండి, అప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా పోటీ చేసినటువంటి మేడసాని ఓడించండి అని ప్రచారం చేసిన స్టార్ క్యాంపెయినర్ మోహన్ బాబే. ఆయన తెల్లారులేస్తే అన్నయ్య అన్నయ్య అంటూ ఉంటాడు రామారావు గారు. ఉమ్, కానీ ఆ రోజున తెలుగుదేశం పార్టీని ఓడించమని, తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన మేడసానిని ఓడించమని, చంద్రబాబుని కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన చంద్రబాబును గెలిపించమని ఈయన ప్రచారం చేశాడు. ఫైనల్ గా చంద్రబాబు ఓడిపోయాడు, మేడసాని గెలిచాడు. ఉమ్,
ఓడిపోయిన తర్వాత ఇక ఆ నియోజకవర్గం ముఖం చూడలేదు చంద్రబాబు, కుప్పానికి తరలి వెళ్ళిపోయాడు. ఉమ్, ఆ తర్వాత వ్యాపార సంబంధాలు ఉన్నాయి వాళ్ళకి. అంటే రామారావు గారి ప్రమాణ స్వీకారం జరిగినప్పుడు ఎల్బీ స్టేడియంలో మళ్ళీ ఇద్దరు కలిసే వచ్చారు అక్కడ. ఉమ్, వచ్చి కూర్చుని ఆ మొత్తం వేడుక చూసి వీక్షించి వెళ్ళారు. ఆ తర్వాత నెమ్మదిగా తెలుగుదేశంతో సయోధ్య, ఆయన తెలుగుదేశంలో చేరిపోయాడు, వీరు కూడా దూరారు. ఆ తర్వాత ఆ పార్టీకి చెందిన ఎన్నికల ప్రచారాల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ప్రచారం చేసేవాడు ఉమ్, మోహన్ బాబు. ఆ రోజుల్లో సినిమా పరిశ్రమలో విలన్లందరూ తెలుగుదేశం పార్టీతోనే ఉండేవారు. అదొక కామెడీ. ఉమ్, అంటే రావుగోపాలరావు గారు తెలుగుదేశంలోనే ఉండేవాడు, సత్యనారాయణ తెలుగుదేశంలోనే ఉండేవాడు. అలాగే మోహన్ బాబు కీలక విలన్ ఆ రోజుల్లో, ఆయన కూడా తెలుగుదేశంతోనే ఉండేవాడు. అవును. జగ్గారావు గారు తెలుగుదేశంతోనే ఉండేవాడు. ఆయన సినిమాకు ఒక రేప్ కనీసం చేసేవాడు ఆ రోజుల్లో. చలపతిరావు గారు ఆ కాంపౌండ్ లోనే ఉండేవాడు. ఇలా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విలన్స్ అందరూ తెలుగుదేశంలోను, హీరోలు కాంగ్రెస్ లోను ఉండి వీళ్ళు వరుస విజయాలు సాధించేవాడు ఈ విలన్లు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ. ఉమ్, అందుకని ఈ విలన్లనే హీరోలు ఎదుర్కోలేరా అలాంటి వార్తలు రాసేవాళ్ళు పేపర్లు సరదాగా. అలా ఆ టైంలో ఆయన తెలుగుదేశంతో ట్రావెల్ అవ్వటం, రామారావు గారితో సాన్నిహిత్యం, అలా నెమ్మదిగా ఆయన రాజ్యసభకి వెళ్ళటం, ఈ ఎపిసోడ్ అంతా ప్రపంచానికి తెలుసు. అయితే హెరిటేజ్ కూడా అయింది. మోహన్ బాబు గారి బ్రెయిన్ చైల్డే హెరిటేజ్. చంద్రబాబు నాయుడు గారి వ్యాపారం ఇప్పుడు అది. దీన్ని ప్రారంభించింది ఆయన హెరిటేజ్ డైరీ అనే పేరుతో అక్కడ తిరుపతిలో ప్రారంభించాడు. ఆ రోజుల్లో బాలకృష్ణ గారు కూడా భాగస్వామి అనుకుంటున్నాను నేను. ఉమ్, ఆ తర్వాత క్రమంగా వీళ్ళందరూ దానిలో చేరారు. ఫైనల్ గా వీళ్ళ సంఖ్య పెరిగి ఆయన సోలో అయిపోయి బయటికి వెళ్లాల్సిన ఒక అనివార్యత ఏర్పాటు చేసి ఆయన తోస్తారు. దాని గురించి చాలా మదన పడ్డాడు, ఆయన బాధపడ్డాడు, బహిరంగ విమర్శ చేశాడు. నాకు గుర్తున్నంత వరకు ట్యాంక్ బండ్ దగ్గర ఎక్కడో నిరసన కూడా చేశాడు ఆయన. చేసిన సందర్భంగా మీడియా ఆయన ఏదో ప్రాంతీయ పార్టీ పెడతాడని కూడా ఆ రోజు ఏదో స్పెక్యులేషన్ నడిచింది, కానీ ఆ తర్వాత ఎప్పుడు ఆయన దాని గురించి పెద్దగా ప్రస్తావించలేదు. బహుశా ఏదో సెటిల్మెంట్ జరిగి ఉండొచ్చు, పాజిటివ్ గా ఏదో సెటిల్మెంట్ జరిగి ఉంటుంది. ఇంకా తర్వాత ఎప్పుడు ఆయన క్విక్ అయ్యి అన్నట్టుగా లేదు దాని గురించి, హెరిటేజ్ గురించి. ఉమ్, బరోడా బ్యాంకులో అకౌంట్ ఉండేది వాళ్ళది, సిగ్నటరీ పవర్ కూడా తీశారు రిజల్యూషన్ తో వాళ్ళు. దాంతో గాయపడి నిరసన చేశాడు ఆయన అప్పుడు. ఉమ్, ఇలా వాళ్ళకి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో ఈ గొడవలన్నీ ఉన్నాయి వాళ్ళకి. చంద్రబాబుతో గొడవలు ఉన్నాయి, బంధుత్వాలు ఉన్నాయి. నేను అనుకోవటం రామ్మూర్తి నాయుడు గారి వైఫ్ కి వీళ్ళు ఏదో అన్నగారు అవుతాడు ఈయన. ఉమ్, మోహన్ బాబు కజిన్ బ్రదర్ ఏదో సంథింగ్, ఆ రిలేషన్ ఏదో ఉంది వాళ్ళకి. అలా ఆ ఏరియా, ఒకే ఏరియాకి చెందిన వాళ్ళు ఇద్దరు, ఆ ఏరియాకి సంబంధించిన సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి వాళ్ళకి. మరి నారా లోకేష్ చంద్రబాబు మోహన్ బాబుని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారా అనేది డౌటే. ఉమ్, ఆ మధ్య కాలంలో వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి ఒక పెళ్లి వేడుకకి చంద్రబాబు గారికి కార్డు ఇవ్వడానికి స్వయంగా మోహన్ బాబు గారు వెళ్ళి వాళ్ళిద్దరూ కలిసి ఫోటోలు దిగటం మనం చూసాం రీసెంట్ గా. ఏది, చంద్రబాబు గారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత, మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆయన జైలు నుంచి వచ్చి గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాతే మోహన్ బాబు గారు వెళ్ళి కలిశాడు. ఆ సందర్భంగా ఆయనతో పాటు విష్ణు కూడా ఉన్నాడు. ఆ తర్వాత ఈ ఎపిసోడ్ జరుగుతుండగా, అంటే మంచు మనోజ్ వర్సెస్ మంచు మోహన్ బాబు అండ్ మంచు విష్ణు వివాదం జరుగుతున్న సందర్భంలో కూడా మనోజ్ లొకేషన్ కలిశాడని ఒక స్పెక్యులేషన్, తర్వాత విష్ణు లొకేషన్ కలిశాడని ఒక స్పెక్యులేషన్ మీడియాలో నడిచినాయి. సో ఇలా సంబంధ బాంధవ్యాలు మెయింటైన్ చేయటం అనే ప్రోగ్రామ్ ఒకటి నడుస్తోంది. ఉమ్, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బాగానే సేవలు పొందాడు ఆయన. అవి ఇప్పుడు శ్రీ విద్యానికేతనే ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీగా మారింది. అది శ్రీ విద్యానికేతన్ ప్రారంభానికి బ్యాంక్ లోన్స్, దానికి సంబంధించిన వ్యవహారం నడిపిన వాడు వెనకాల నుంచి సుబ్బరామరెడ్డి గారు, ఉమ్, తిక్కవరపు సుబ్బరామరెడ్డి గారి నేతృత్వంలో జరిగింది దాని బ్యాంక్ లోన్ వ్యవహారం. ఉమ్, అది రహస్యమేం కాదు, మోహన్ బాబు గారే ఆ రోజుల్లో బహిరంగ వేదిక మీద చెప్పుకున్నాడు ఆయన. జనాలకి గుర్తున్నాయో లేదో అనేది పక్కన పెట్టేస్తే ఇవన్నీ ఆయన బహిరంగంగా మాట్లాడినవి. కాబట్టి ఈ ప్రయాణం, ఈ సుదీర్ఘ ప్రయాణంలో, అంటే విద్యాదాతగా తన్ని తాను ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేశాడు. చాలా మంది జ్ఞానులనే అక్కడ పెట్టుకున్నాడు ఆ యూనివర్సిటీలో.
ప్రభవ అనే పేరుతో స్వాతి అనే పత్రిక ఉంది. స్వాతి అనే పత్రిక, ప్రభవ అనే పత్రిక. ఉమ్, ఆ పత్రికల నిర్వాహకుడు ఎస్ఆర్ఆర్ కాలేజీలో కామర్స్ లెక్చరర్ గా ఉన్నటువంటి గోపాలరావు గారు ఆ కాలేజ్ అది శ్రీ విద్యా నికేతన్ గా ఉన్న రోజుల్లో దాని వ్యవహారాలన్నీ ఆయన చూసేవాడు. అలా చాలా అంటే తెలిసిన వాళ్ళని చాలా అంటే కొంచెం విద్యా వ్యవస్థ మీద అవగాహన ఉన్న వాళ్ళనే పెట్టి నడిపాడు ఆయన. కానీ తర్వాత క్రమంగా మోహన్ బాబు కంట్రోల్లో నుంచి అది టోటల్ గా విష్ణు కంట్రోల్లోకి వెళ్ళాక దాని షేప్ మారిపోయింది అనేది మనోజ్ ఆరోపణ. ఉమ్, దాని షేప్ మారిపోయింది. పైగా దాని బోర్డు మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది ఉన్నారు. ఉమ్, వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు అని. ఈ ప్రాసెస్ లోనే ఈ 200 కోట్లు కన్నప్ప డబ్బులు అక్కడి నుంచి తెచ్చాడు అన్నాడు ఆయన. ఉమ్, ఆయనేమో బ్యాంక్ అంటాడు, ఈయనేమో కాలేజీ డబ్బులు అంటాడు, యూనివర్సిటీ డబ్బులు. ఇప్పుడు స్టూడెంట్స్ ఏం డిమాండ్ చేస్తున్నారంటే అక్కడ ఇందా చెప్పిన ఐఎస్ఎఫ్ ఏబీవీపీ విద్యార్థులు ఈ కాలేజీ గుర్తింపు రద్దు చేసేసి దీన్ని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో కలిపేయాలనేది డిమాండ్. ఉమ్, ఆ డిమాండ్ మేరకు వాళ్ళు ఆందోళనలు చేస్తున్నారు. అక్కడ కోర్టులో స్టే ఇచ్చి ఉంది. రేపు ఏదైనా నెగిటివ్ ఇది వస్తే మోహన్ బాబు యూనివర్సిటీ రద్దయిపోయి ఇది వెంకటేశ్వర యూనివర్సిటీలో విలీనం చేయటం అనేది తీరుతుంది. ఇది అటానమస్ బాడీగా ఉంది. అవును. ఈ అటానమస్ బాడీ అనేది లేచిపోయి అది వెంకటేశ్వర యూనివర్సిటీకి అనుబంధ సంస్థగా మారుతుంది. ఓకే. అలాగే ఈ ఫీజులు వెనక్కి ఇవ్వాలి, 15 రోజుల్లో వెనక్కి ఇవ్వాలి అనే ఆదేశం అయితే ఉంది. స్టే వీళ్ళు కొంతకాలం డ్రాగ్ చేయగలుగుతారు కానీ ఉమ్, ఇవ్వక తప్పదు. ఇది ఇస్తే ఒకవేళ